మీరు ఇక్కడే ఉండండి, వాడు కానీ వస్తే వేసేయండి నా కొడుకుని. సరే అన్న. అరే మామ, నీకు ఇది తెలుసా? నీ పోరికి అక్కడ ఎంగేజ్మెంట్ అవుతుందిరా. అరే మామ, ఎక్కడికా? ఎంత ధైర్యం అంటే నా ఇంటికి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటావా? అయినా నా కూతురు నీ ముఖం మీద కదా ఇష్టం లేదని చెప్పింది. అయినా ఏ ముఖం పెట్టుకుని నా గుమ్మానికి వస్తావు? మరొకసారి మా ఇంటి వైపు వచ్చినా, నా కూతురి వైపు కన్నెత్తి చూసినా చట్టం చేస్తా. అరే మామ, ఏంటిది? నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నారా? లేదురా, చావోటే నా పరిష్కారం. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి మామ. ఫెయిల్ అయితే సప్లిమెంట్ రాయు, లేదా అనెస్టీ రాయు. మరి ఆయిరుపోతే? ఆయిరిపోతే అనెస్టీ రాతో. చూసారా మామ, ఒక్కసారి ఫెయిల్ అయితే ఆ నెక్స్ట్ ఇయర్ రాయమంటాను. ఇక్కడ ఫెయిల్యూర్కి మరణం ఒకటే మార్గం కాదురా. ఫెయిల్యూర్ అనేది ఒక వరం, దాని నుంచి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. కానీ చనిపోవడం ఏంట్రా మామ? ఆ అమ్మాయి నిన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంటే నిన్ను అర్థం చేసుకోలేదని అర్థం. అలాంటి అమ్మాయి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే సంతోషపడాలి, కానీ సూసైడ్ చేసుకోవడం ఏంట్రా మామ? చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అవగానే ఓ గింజేసుకొని నాకే ఎందుకు ఇలా జరిగిందని డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ప్రేమకు మీనింగే తెలియని వాళ్ళ కోసం సూసైడ్ చేసుకోవడం ఏంట్రా మామ? ఎంత చెప్పినా నీకు అర్థం కాకపోతే అది నీ కర్మ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ అనేది ఒక వరం, మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం. మారి మనిషిగా ప్రూవ్ చేసుకుంటావో లేదా చనిపోయి పిరికి వారిలా మిగిలిపోతావో అది నీ ఇష్టం. సారీ రా మామ, ఇక నుండి ఫెయిల్యూర్ వస్తే దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను, కానీ పిరికి వాళ్ళ చనిపోయి అందరినీ బాధ పెట్టను. ప్రతి మనిషికి వృత్తిలో కానీ లవ్లో కానీ ఫెయిల్ అయితే దానికి చావు ఒకటే మార్గం కాదు. ఫెయిల్యూర్ అనేది ఒక వరం, మనమేంటో ఇతరులకు తెలిసేలా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఓ గొప్ప అవకాశం. ఇది మీకు తెలియపరచాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం.